ఓకే. ఈరోజు మన సెషన్ వచ్చేసి సర్టిఫికేట్స్ గురించి మాట్లాడతాము. ఓకే. అసలు ఫస్ట్ ఈ సర్టిఫికేట్స్ ఎందుకు? ఓకే. నార్మల్‌గా ఈ సర్టిఫికేట్స్ అనేది ఒక వెబ్‌సైట్‌ని గాని, వాటికి ఏదైనా ఒక ప్రూఫ్ లాగా ఒక ఆథరైజ్డ్ వాటిలాగా చూయించడానికి ఒక సర్టిఫికేట్ అనేది యూజ్ చేస్తామనమాట. ప్రతి వెబ్‌సైట్‌కి ఒక సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉంటది. సో, ఆ వెబ్‌సైట్‌కి సర్టిఫికేట్ ఉంటే దట్ మీన్స్ అది సెక్యూర్డ్ అనమాట. సెక్యూర్డ్ కనెక్టివిటీ అయినట్టనమాట. మన ఇన్ఫర్మేషన్ అనేది సెక్యూర్డ్‌గా ఎళ్తున్నట్టు. ఓకే. సో, నేను మీకీ ఈ డయాగ్రామ్ చూపించి చెప్తాను. ఓకే. సో, ఫస్ట్ మనం ఎందుకు ఈ సర్టిఫికేట్స్ యూజ్ చేసుకోవాలి అంటే, నార్మల్‌గా ఇది మన ల్యాప్‌టాప్ అనుకుంటే, ఇఫ్ ఇన్ కేస్ నేను ఐసీఐసీఐ బ్యాంక్ సర్వర్ నెట్ బ్యాంకింగ్‌లోకి లాగిన్ అవ్వాలి. సో, ఎలా లాగిన్ అవుతాం? నార్మల్‌గా ఇలా లాగిన్ చేసి నెట్ బ్యాంకింగ్ మీద క్లిక్ ఇస్తే మనకి ఈ వెబ్‌సైట్ వస్తదనమాట. ఓకేనా? ఇది ఐసీఐసీ బ్యాంక్ వాళ్ళది. దీన్ని నేను ఎలా యాక్సెస్ చేస్తున్నాను? నా ల్యాప్‌టాప్ నుంచి ఇంటర్నెట్ ద్వారా ఐసీఐసీ బ్యాంక్‌కి హిట్ చేస్తున్నాననమాట. ఓకే. సో, ఇప్పుడు ఇంటర్నెట్‌కి ప్రతి ఒక్కరికి యాక్సెస్ ఉంటది. ఇంటర్నెట్‌కి ఎవరైనా కనెక్ట్ అవ్వచ్చు. సో, అలాంటప్పుడు థర్డ్ పర్సన్ లైక్ అనాథరైజ్డ్ పర్సన్, హ్యాకర్ అనుకోవచ్చు. సో, వాళ్ళు మన ఇన్ఫర్మేషన్‌ని యూజర్ నేమ్, పాస్వర్డ్స్ తెలుసుకుంటే మనకి ఇబ్బంది గదా! సో, అలాంటప్పుడు సర్టిఫికేట్ అనేది మేజర్ రోల్ ఆహ్, ప్లే చేస్తదనమాట. సో, ఇక్కడేంటంటే ఐసీఐసీఐ బ్యాంక్ వాళ్ళు పబ్లిక్ కీ అండ్ ప్రైవేట్ కీ 2 పెట్టుకుంటారు. ఆ పబ్లిక్ కీ అనేది ఈ వెబ్‌సైట్ యాక్సెస్ చేసే వాళ్ళకిస్తారు. అది ఎలా చూడాలి, మనకు ఆ సర్టిఫికేట్ ఎలా చూడాలి అనేది చూయిస్తాను. ప్రైవేట్ కీ అనేది వీళ్ళ దగ్గరే ఉంటదనమాట. సో, ఎప్పుడైతే మన ఇన్ఫర్మేషన్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అనేది నొక్కుతామో, అప్పుడు ఆ సర్టిఫికేట్‌తో పాటు అది ఎన్‌క్రిప్ట్ అవుతుంది. ఎన్‌క్రిప్ట్ అయ్యి ఇంటర్నెట్ ద్వారా ఎళ్తుందనమాట. సో, ఎన్‌క్రిప్ట్ అయినది దాన్ని డీక్రిప్ట్ చేయాలంటే, దానికి ఖచ్చితంగా ప్రైవేట్ కీ కావాలి. ఇఫ్ ఇన్ కేస్ అనాథరైజ్డ్ పర్సన్ దాన్ని డీక్రిప్ట్ చేయాలంటే చేయలేడు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ప్రైవేట్ కీ ఉండదు కాబట్టి. సో, ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఎవరు చేయగలరంటే ప్రైవేట్ కీ ఎవరి దగ్గర ఉంటదో వాళ్ళే చేయగలరు. సో, ఇప్పుడు మన దగ్గర ఈ పబ్లిక్ కీ అసలు సర్టిఫికేట్ ఉందా? లేదా? అనేది ఎలా చూడాలంటే, మనకి ఫైర్‌ఫాక్స్‌లో దాన్ని ఈజీగా చూడొచ్చనమాట. ఓకే. క ఐసీఐసీఐ బ్యాంక్‌కెళ్తే ఓకే. లాగిన్ క్లిక్ చేస్తే పర్సనల్ అని క్లిక్ చేస్తే ఇది నిఫ్టీ సంథింగ్ ఐసీఐసీఐ అనేది దానికెళ్తుందనమాట. ఇక్కడ చూస్తే లాక్ ఉంది. అంటే సెక్యూర్డ్ అనమాట హెచ్‌టిటిపీఎస్. ఇక్కడ చూస్తే వెరిఫైడ్ బై ఎస్ఎస్ఎల్ కార్పొరేషన్ అని ఉంది కదా! సో, దాన్ని క్లిక్ ఇస్తే కనెక్షన్ సెక్యూర్ అనే దాని మీద క్లిక్ ఇస్తే ఇక్కడ మోర్ మీద క్లిక్ ఇవ్వండి. ఇప్పుడు సెక్యూరిటీ అనేసి ఒకటుంటది. జనరల్, మీడియా, పర్మిషన్స్, సెక్యూరిటీ. సెక్యూరిటీలో ఇక్కడ వ్యూ సర్టిఫికేట్ అని ఉంటదనమాట. ఇది మనకి ఇక్కడికొస్తే ఇక్కడ పెంప్ కీస్ ఉన్నాయి గదా! మనం నార్మల్‌గా ఏడబ్ల్యూఎస్ లో సర్వర్స్ అలా క్రియేట్ చేసినప్పుడు వాటికి ఒక పెన్ కీ జనరేట్ చేసుకుంటాం గదా! అలానే ఇది కూడా ఒక సర్టిఫికేట్ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు ఇది డౌన్‌లోడ్ చేసుకొని చూస్తే దాని లోపల ఏముంటదని జెప్పేసి. సో, సర్టిఫికేట్ ఇన్ఫో అనమాట. ఇది పబ్లిక్ కీ అనమాట. వాళ్ళు ప్రొవైడ్ చే ఐసీఐసీ బ్యాంక్ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేసే పబ్లిక్ కీ. దీని ద్వారా మన ఇన్ఫర్మేషన్ అనేది ఎన్‌క్రిప్ట్ అయ్యి సర్వర్ ఏమంటారు ఐసీఐసీ బ్యాంక్ వాళ్ళ సర్వర్‌కి ఎళ్తుందనమాట. ఓకే. సో, ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ ఎన్‌క్రిప్షన్స్ ఉంటాయన్నమాట. ఓకే. సిమెట్రిక్ ఎన్‌క్రిప్షన్ అండ్ అసిమెట్రిక్ ఎన్‌క్రిప్షన్ అనేది. సిమెట్రిక్ అనేదేంటంటే ఎన్‌క్రిప్షన్‌కి అండ్ డీక్రిప్షన్‌కి సేమ్ కీ వాడతారనమాట. ఓకే. అండ్ అసిమెట్రిక్ అంటే ఏంటంటే ఎన్‌క్రిప్షన్‌కి వేరే కీ వాడతారు. డీక్రిప్షన్‌కి వేరే కీ వాడతారు.
ఇప్పుడు ఈ ఎస్ఎస్ఎల్ అండ్ టీఎల్ఎస్ ఎన్క్రిప్షన్ అనేది ఇవి ఎలా వర్క్ అవుతాయంటే ఈ ఎస్ఎస్ఎల్ టీఎల్ఎస్ అనేది ఇక్కడ మీకు రెఫరెన్స్ ఒక లింక్ ఇచ్చాను కదా, దీంట్లోకి వెళ్తే ఇంట్రెస్ట్ ఉంటే ఇది చదవండి, ఇది చాలా బాగా రాశారనమాట. ఎస్ఎస్ఎల్ అండ్ టీఎల్ఎస్ యూజ్ బోత్ అసిమెట్రిక్ అండ్ సిమెట్రిక్ రెండింటిని యూజ్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో ఈ రెండింటిని యూజ్ చేసుకొని అది వర్క్ చేస్తుంది. బిఫోర్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ఎస్ఎస్ఎల్ అండ్ టీఎల్ఎస్, ఈ ఎస్ఎస్ఎల్ అంటే ఏంటి, టీఎల్ఎస్ అంటే ఏంటంటే రెండు ఒకటే. ఎస్ఎస్ఎల్ అనేది సెక్యూర్డ్ సాకెట్ లేయర్, టీఎల్ఎస్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ లేయర్ సెక్యూరిటీ అన్నమాట. ఈ రెండు ఒకటే, కాకపోతే ఇంతకుముందు దాన్ని ఎస్ఎస్ఎల్ అని పిలిచేవారు, ఇప్పుడు టీఎల్ఎస్ అని పిలవాలి. బట్ మన ఫీల్డ్లో ఎస్ఎస్ఎల్ అండ్ టీఎల్ఎస్ సర్టిఫికేట్స్ అని పిలుస్తారు అంతే, రెండు సేమ్, రెండు ఒకటే. ఓకేనా? సో ఆ డాక్యుమెంట్లో ఉండేది నేను ఇక్కడ కాపీ పేస్ట్ చేశాను, ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. సో మీరు దాన్ని ఇంట్రెస్ట్ ఉంటే చదవండి. ఓకే. సో ఎగ్జాంపుల్కి ఇక్కడ చూసాం కదా, మనము ఐసిఐసి బ్యాంక్ వాళ్ళది సర్టిఫికేట్ చూసాం కదా. ఆ సర్టిఫికేట్ ఎగ్జాంపుల్ ఇదే చూసుకోండి, గిట్హబ్దే చూసుకోండి. ఇక్కడ క్లిక్ ఇస్తే సెక్యూర్ కనెక్షన్ సర్టిఫికేట్ ఈజ్ వ్యాలిడ్ లేదా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా డీటెయిల్స్ సంథింగ్ అలా ఉంటాయి అనమాట. డీటెయిల్స్కి వెళ్ళి సంథింగ్ సర్టిఫికేట్లో పబ్లిక్ కీ ఉంటుంది, పబ్లిక్ కీ సంథింగ్ ఇలా వాల్యూస్ ఉంటాయి అన్నమాట. సో ఇవి ఓకేనా. సో ఎగ్జాంపుల్కి నేను అదే చూపిస్తాను. ఫైర్ఫాక్స్ ఈ ఐసిఐసిఐ ఓపెన్ చేస్తే ప్రజెంట్కి చిన్న థింగ్ చూపిస్తాను మీకు. ఇది లాక్ సెక్యూర్డ్ అని చూపిస్తుంది కదా, ఇక్కడ ఇక్కడ ఎస్ఎస్ఎల్ కార్పొరేషన్ అని చూపిస్తుంది కదా. ఈ ఎస్ఎస్ఎల్ కార్పొరేషన్ అనేది ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ వెబ్సైట్ జెన్యూనే అని చెప్పేసి వీళ్ళు సర్టిఫికేట్ లాంటిది ప్రొవైడ్ చేస్తారు. ఐ మీన్ వెరిఫైడ్ థింగ్. ఇది ఐసిఐసి బ్యాంక్ గ్యారంటీ ఏంటి, వేరే వాళ్ళ లోగో యూజ్ చేసేసుకొని ఇలా పెట్టేసి ఉండొచ్చు కదా. సో అలాంటప్పుడు ఇది ఐసిఐసి బ్యాంక్ వాళ్ళదే వెబ్సైట్ గ్యారంటీ ఏంటి అంటే, ఇక్కడ నువ్వు చూసుకుంటే వీళ్ళు ఇది వేరేదన్నమాట, buy.icic.com కాబట్టి దీనికి వేరేది ఇంట్రెస్ట్.inc సంథింగ్ వీళ్ళు అనేది వెరిఫై చేశారు. సో ఇది జెన్యున్ అన్నమాట. అలా కాకుండా ఇప్పుడు యూట్యూబ్.com అని కొడితే వాళ్ళకు వాళ్ళ యూట్యూబ్ని వెరిఫై చేసే అంత కంపెనీ అంటే పెద్ద కంపెనీ కాబట్టి వాళ్ళకంటూ వాళ్ళ ఓన్గా చెప్పుకుంటారనమాట. ఇక్కడ చూస్తే మనకు యూట్యూబ్ అనేది గూగుల్ ట్రస్ట్ సర్వీస్ వెరిఫైడ్ బై గూగుల్ ట్రస్ట్ సర్వీస్ అని వస్తుంది. సో గూగుల్ సర్వీస్ కాబట్టి. అంతేగాని మరి ఇది ఈ ఈ కంపెనీ ఎందుకు దాన్ని వెరిఫై చేయలేదంటే, ఇది చాలా చిన్న కంపెనీ. ఈ చిన్న కంపెనీ పోయి యూట్యూబ్ లాంటి గూగుల్ లాంటి పెద్ద కంపెనీ వాళ్ళకి ఇది జెన్యూనే అని చెప్పే అంత ఇది ఉండదన్నమాట. ఇది ఎంతవరకు ఇవ్వగలదంటే నార్మల్ కంపెనీస్ వాటికి ఇలాంటివి ఇంతకుముందు చూపించిన ఎస్ఎస్ఎల్ సంథింగ్ అది తర్వాత ఇంట్రెస్ట్ ఇన్క్ అనే వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ థర్డ్ పార్టీ వాళ్ళు అనమాట వెరిఫై చేయడానికి. ఈ యూట్యూబ్ ఫేస్బుక్ అవంతా వాళ్ళవి వాళ్ళ ఓన్గా ఇది మాదే అని చెప్పి ప్రొవైడ్ చేసుకుని ఎస్ఎస్ఎల్ టీఎల్ఎస్ సర్టిఫికేట్స్ హ్యాండిల్ చేసుకుంటారు. ఓకే. ఇంకో థింగ్ ఏంటంటే అవంతా మనం చూడడానికి మన ల్యాప్టాప్లోనే విండోస్లో ఎంఎంసి అనేసి ఒకటి ఉంటుంది అనమాట. ఎంఎంసి ఓకే, అది ఓపెన్ చేయండి. అది ఓపెన్ చేస్తే ఇక్కడ ఫైల్ మీద క్లిక్ ఇచ్చి యాడ్ అండ్ రిమూవ్ స్నాప్ ఇన్ సంథింగ్ ఉంది కదా, అది నొక్కి సర్టిఫికేట్ మీద క్లిక్ ఇచ్చి యాడ్ నొక్కండి. ఇప్పుడు కంప్యూటర్ అని సెలెక్ట్ చేసుకోండి, కంప్యూటర్ అకౌంట్. నెక్స్ట్ ఫినిష్ అని నొక్కి ఓకే క్లిక్ చేస్తే ఇక్కడ మనకి సర్టిఫికేట్స్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇక్కడికి వచ్చేసి ట్రస్టెడ్ రూట్ సర్టిఫికేషన్ అథారిటీస్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ ఇస్తే సర్టిఫికేట్స్ అని ఉంటుంది, ఫోల్డర్ ఓపెన్ చేయండి. ఆ ఫోల్డర్ లోపల ఇంతకుముందు మనం చూసిన ఇది ఇంట్రెస్ట్ చూసాం కదా, ఇంట్రెస్ట్ వాళ్ళది ఇక్కడ ఉంటుంది. సంథింగ్ ఈ సర్టిఫికేట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. మైక్రోసాఫ్ట్ వాళ్ళవి, ఇది విండోస్ కాబట్టి మైక్రోసాఫ్ట్ వాళ్ళకి సంబంధించినవి కొన్ని ఇక్కడ ఉంటాయి.
సో, ఇక్కడ గోడాడీ వాళ్ళు గూడా ఉన్నారు చూడండి. సో, అది ఇంతకుముందు చూపించిన ఎస్ఎస్ఎల్ సంథింగ్ ఇది ఇవంతా ఉంటాయన్నమాట. ఇలా కాకుండా మన ఓన్ ఇవి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇదొకటి మనకున్న సర్వీస్ చెక్ చేసుకోవడానికి విండోస్‌లో. నో అని క్లిక్ చేయండి. ఏం సేవ్ చేయకండి. అదనమాట. సో, ఇప్పుడు మన మన ల్యాబ్ ఏం చేద్దామంటే ఒక లినక్స్ సర్వర్‌ని డిప్లాయ్ చేసి, ఆ లినక్స్ సర్వర్‌లో ఒక వెబ్‌సైట్ డిప్లాయ్ చేద్దాము. ఆ డిప్లాయ్ చేసిన సర్వర్‌కి హెచ్‌టిటిపిఎస్ తో రిడైరెక్ట్ చేద్దాము. అది సెక్యూర్డ్‌గా యాక్సెస్ అయ్యేలాగా ఎలా చేయాలో చెక్ చేద్దాం. ఓకే. ఇప్పుడు అర్థమైంది కదా ఎస్ఎస్ఎల్, టీఎల్ఎస్ ఎందుకు యూజ్ చేస్తాము. యెస్. యెస్. వంశీ. తగ్గు వంశీ వెళ్ళిపోయాడు తగ్గు. ఫైన్ ఫైన్. ఇక్కడ వరకు అర్థమైంది. సో ఇప్పుడు ల్యాబ్ చేద్దాం. నేను ఏడబ్ల్యూఎస్లోకి లాగిన్ అవుతాను. అది చేద్దాం. సో ఇక్కడ రౌట్ 53లోకి వెళ్తే నా డొమైన్ అనేది రౌట్ 53లో హోస్టెడ్ జోన్స్లో యాడ్ చేసేసాను అనమాట. ఇక్కడ హోస్టెడ్ జోన్స్లోకి వెళ్తే నా డొమైన్ ఆల్రెడీ ఒకటి ఉంటుంది. ఇది ఉంటుంది దీనిలోకి. సో ఇది వచ్చేసి నేను గోడాటీలో తీసుకున్నాను అనమాట. ఇక్కడ డొమైన్స్లోకి వెళ్తే డిఎన్ఎస్ నేమ్ స్పేసెస్లోకి వెళ్తే ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ఇచ్చిన నేమ్ స్పేసెస్ అని నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను అనమాట. సో అలా కనెక్ట్ చేశాను. ఓకే. సో అది ఓకే. మన EC2 సర్వర్ ఒకటి క్రియేట్ చేద్దాం ఇప్పుడు. వెబ్ సర్వర్ గుండు సెలెక్ట్ చేసుకున్నాను. NT2 మైక్రో పేర్. సో బిఫోర్ గోయింగ్ టు డూ దట్ నేను ఒక VPC క్రియేట్ చేస్తాను. సో 2 పబ్లిక్ 2 ప్రైవేట్ తీసుకుంటాను. C1.24
24 10/24 ఈ ల్యాబ్‌కి మనకి ప్రైవేట్ అవసరం లేదు. బట్ ఫ్యూచర్ సెషన్స్ కోసం క్రియేట్ చేసి పెడుతున్నాను. ఓకే. ఈపీసీ ఎండ్ పాయింట్స్ అవసరం లేదు. సో ఇప్పుడు ఓవరాల్‌గా ఒక వీపీసీ 1, 2 పబ్లిక్, 2 ప్రైవేట్ సబ్మిట్ టేబుల్స్ ఇంటర్నెట్ కంప్లీట్. ఓకే. ఈపీసీ ఎడిట్ రిఫ్రెష్ ప్రైవేట్ ఉంది. పబ్లిక్ 1A సెలెక్ట్ చేసుకోండి. to assign public IP security group. ఇక్కడ యూజర్ డేటాలో మన స్క్రిప్ట్ ఇవ్వండి. ubuntuది launch. సో మీన్వైల్ అది క్రియేట్ అయ్యే ముందు నార్మల్గా మనము ఎస్ఎస్ఎల్ అండ్ టిఎల్ఎస్ సర్టిఫికేట్స్ ఏడబ్ల్యూఎస్తోనే క్రియేట్ చేయొచ్చు. ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మేనేజర్ అనేసి మనకు సర్వీస్ ఉంటుంది. ఓకే. ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ సర్టిఫికేట్ మేనేజర్ అని ఉంది కదా, ఇది ఓపెన్ చేయండి. సో మనము మన సర్టిఫికేట్స్ కావాలంటే ఏడబ్ల్యూఎస్ నుంచే తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ రిక్వెస్ట్ చేసే సర్టిఫికేట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పేస్తాను. ఫస్ట్ మనం రెండు విధాలుగా తెచ్చుకోవచ్చు మన ఎస్ఎస్ఎల్ అండ్ టిఎల్ఎస్ సర్టిఫికేట్. ఒకటి వచ్చేసి ఏడబ్ల్యూఎస్ వాళ్ళ దగ్గర నుంచే తీసుకోవచ్చు. కానీ ఇక్కడ డ్రాబ్యాక్ ఏంటంటే ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఎస్ఎస్ఎల్ అండ్ టిఎల్ఎస్ సర్టిఫికేట్స్ ఓన్లీ ఏడబ్ల్యూఎస్లో మాత్రమే యూజ్ చేసుకోగలం అనమాట. అవుట్ సైడ్ ఆఫ్ ఏడబ్ల్యూఎస్ యూజ్ చేసుకోలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్రియేట్ చేసిన ఈ సర్టిఫికేట్స్ అజూర్లోనో జీసీపీలోనో అలా యూజ్ చేసుకోవాలంటే చేసుకోలేము. ఎందుకంటే ఇది ఓన్లీ ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మేనేజర్తో క్రియేట్ చేసాం కాబట్టి దాంట్లోనే వర్క్ అవుతాయి అన్నమాట. అలా కాకుండా మనము లెట్స్ ఎన్క్రిప్ట్ అనేసి ఒక ఫ్రీ ఎస్ఎస్ఎల్ చేసుకోవచ్చు. సర్ట్ బాట్ అనేసి ఒక టూల్ ఉంటుంది. ఆ టూల్ యూజ్ చేసుకొని మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఈ 2 మెథడ్స్లో మనం చేసుకోవచ్చు. ఫస్ట్ మెథడ్ ఇప్పుడు చూద్దాం మనం. ఓకే. ఈ సర్టిఫికేట్లో రిక్వెస్ట్ చేసే సర్టిఫికేట్, ఎందుకంటే మన దగ్గర డొమైన్ ఉంది, ఏడబ్ల్యూఎస్ వాళ్ళ దగ్గర నుంచి సర్టిఫికేట్ తీసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి రిక్వెస్ట్ చేసే సర్టిఫికేట్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ ఇవ్వాలి. స్టార్ డాట్ నా డొమైన్ ఇది ఇదన్నమాట. ఇది సో స్టార్ అంటే ఏంటంటే ఆ స్టార్ ప్లేస్లో మనము www పెట్టుకోవచ్చు. రేపు పొద్దున్నే సిడిఎన్ ఏమైనా డిప్లాయ్ చేస్తుంటే cdn.tzpc systems.xyz అలా పెట్టుకోవచ్చు. అలా అనమాట. స్టార్ అంటే ఏమైనా పెట్టుకోవచ్చు అక్కడ. లేదా ఇది వచ్చేసి మేక్ డొమైన్ అనమాట. దీని ముందర ఏమీ రాదు. సో ఇలా అనమాట. ఈ రెండిటికి అడుగుతున్నాము. తర్వాత రిక్వెస్ట్. ఓకే. సో ఇప్పుడు వీళ్ళు మనకి రిక్వెస్ట్ ప్రొవైడ్ చేయాలంటే ఆ డొమైన్ మనదే అని చెప్పి వాళ్ళకి ఒక ప్రూఫ్ లాంటిది ఏదో ఒకటి చూపించాలి కదా. సో అప్పుడు అదేంటంటే ఇక్కడ వీళ్ళు సీనేమ్ అనేసి ప్రొవైడ్ చేసి ఉంటారు.
ఈ సీనేమ్స్ ఎగ్జాంపుల్కి ఇక్కడ నేను 2 యాడ్ చేశాను కదా, ప్రస్తుతానికి మనము దీనికి వెరిఫై చేద్దాం. ఓకే, సో ఏం చేద్దామంటే ఈ సీనేమ్ని తీసుకెళ్ళి మన రౌట్ 53లో యాడ్ చేయాలి. ఇక్కడ నుంచి మొత్తం కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని రౌట్ 53లోకి వెళ్ళి క్రియేట్ రికార్డ్ నొక్కండి. కొత్త రికార్డ్ ఒకటి క్రియేట్ చేస్తాం అనమాట. ఇక్కడ పేస్ట్ చేసి లాస్ట్లో ఇది తీసేయాలి. టీజెడ్ సిస్టమ్ ఇది ఉంది కదా, మన డొమైన్ ఉంది, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ బై డిఫాల్ట్ ఇక్కడ నుంచి యాడ్ చేస్తున్నాం. సో అది లాస్ట్లో అవసరం లేదనమాట. సో డాట్ దగ్గర నుంచి ఎండ్ వరకు తీసేయచ్చు, ఇక్కడ వరకు. సో ఇక్కడ వాళ్ళు ఏ రికార్డు క్రియేట్ చేయమన్నారు, సీనేమ్ క్రియేట్ చేయమన్నారు, వాల్యూ వచ్చేసి ఇది పెట్టమన్నారు. కాపీ చేసేసి సీనేమ్ క్రియేట్ చేయండి, వాల్యూ వచ్చేసి ఇది పేస్ట్ చేయండి. ఓకే, సో క్రియేట్ రికార్డ్ క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇది ఉంది కదా, మొత్తాన్ని తీసుకొని గూగుల్ డిగ్ అని సెర్చ్ చేస్తే మనకు డిగ్ చేసే ఒక టూల్ వస్తుంది అనమాట, గూగుల్ వాళ్ళది. సో అది యూస్ చేసి వెరిఫై చేద్దాం, మనం ఇచ్చిన వాల్యూ వస్తుందా లేదా అని చెప్పేసి ఇచ్చేసి సీనేమ్ చెక్ చేస్తే ఇక్కడ చూడండి, సీనేమ్ ఇది మనం ప్రొవైడ్ చేసేది వస్తుంది అనమాట. అది కాపీ చేసుకొని ఇక్కడ వచ్చి వెరిఫై చేసుకోండి. కంట్రోల్ F అంటే చూడండి వాల్యూ వచ్చేసింది. ఓకే, సో వచ్చేసిన తర్వాత ఓకే, పెండింగ్ అండ్ వెరిఫికేషన్ పెండింగ్లో ఉంది. ఇష్యూ చేసేసింది అనమాట మనకు సర్టిఫికేట్స్. ఇక్కడ చూస్తే సక్సెస్ అనేసి విండో వచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు వీటి ద్వారా మనం సర్టిఫికేట్స్ తీసుకొని సర్టిఫికేట్ అంటే సర్టిఫికేట్స్ దీనికి ఎవరు ఇష్యూ చేశారు, అమెజాన్ ఇష్యూడ్. ఓకే, ఇదన్నమాట. సో ఇలా మనం అమెజాన్ AWSతో క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు మన సెకండ్ వే ఏంటి, సర్డ్ పార్ట్ని యూజ్ చేసి క్రియేట్ చేయడం. ఈ సర్డ్ పార్ట్ని యూజ్ చేసి క్రియేట్ చేయాలి అంటే ఇప్పుడు ఫస్ట్ మన అప్లికేషన్ డిప్లాయ్ అయిందో లేదో చూద్దాము. ఇక్కడ వెబ్ సర్వర్ రన్నింగ్ పబ్లిక్ IP తీసుకొని ట్రై టు యాక్సెస్ దిస్. సో మన వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మిషన్ లేక్ లాగిన్ అవుదాం. ఓకే, సో లాగిన్ అయ్యాము. నుంచి రూట్లోకి వెళ్ళాం. సో ఇప్పుడు మనము ఈ థర్డ్ పార్ట్ని ఇన్స్టాల్ చేయడానికి కమాండ్ ఇది అనమాట, స్నాప్ ఇన్స్టాల్ థర్డ్ పార్ట్ క్లాసిక్. ఓకే, సో ఇన్స్టాల్ అవుతుంది, ఇన్స్టాల్ అయిపోయింది అనమాట. ఓకే, ఇన్స్టాల్. నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్ ఇప్పుడు మనం జనరేట్ చేయాలి.
ఈ సర్టిఫికేట్ చేయడానికి కమాండ్స్, ఫస్ట్ కమాండ్ వచ్చేసి ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్కి, సెకండ్ వచ్చేసి నేకెడ్ డొమైన్కి. అది ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇది మన కమాండ్ అన్నమాట. సో ఇక్కడ మనం టెంపరరీ మెయిల్ ఏదైనా ఇచ్చుకోవచ్చు అనమాట. ఇక్కడ నా మెయిల్ ఇచ్చుకుంటున్నాను, టెంపరరీ మెయిల్. ఇక్కడ మనం చూసుకుంటే star.tz.pc.xyz సంథింగ్ ఇది ఉంది కదా, దీన్ని తీసేసి మనము ఇప్పుడు మన డొమైన్ ఏదైతే ఉందో డొమైన్ థింగ్స్ ఇవి ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇది సో దీన్ని ఏమంటామంటే వైల్డ్ కార్డ్ డొమైన్ అంటాం అన్నమాట. సో సేమ్ దీన్నే కాపీ చేసి ఇలా ఇచ్చి ఈ లాస్ట్ స్టార్ సంథింగ్ ఇవి తీసేస్తే ఇది వైల్డ్ కార్డ్కి సర్టిఫికేట్ జనరేట్ చేయడం అంటాం. ఫస్ట్ మనము వైల్డ్ కార్డ్కి జనరేట్ చేసి తర్వాత నెక్ డొమైన్కి చేద్దాం. ఓకే, ఎస్ అని ఇవ్వండి. ఓకే, సో వీళ్ళు కూడా సేమ్, వీళ్ళు ఏమంటున్నారంటే ఈ డొమైన్ నీదేనని ప్రూఫ్ ఏంటి అని అడుగుతున్నారు. ఓకే, సో వీళ్ళు ఏం చేయమంటున్నారంటే ఒక రికార్డ్ని, ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ఎలా రికార్డ్ సెట్ చేయమన్నారో అలానే ఇప్పుడు కూడా ఇది తీసుకెళ్ళి ఒక రికార్డ్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు మనం క్రియేట్ రికార్డ్ ఇక్కడ వరకే ఇచ్చాము, ఎందుకంటే .tz pc systems .xyz అనేది ఆల్రెడీ ఉంది అక్కడ. సో ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇవ్వాల్సిన అవసరం లేదు. మరి వాల్యూ, దానికి ఏమి ఇవ్వాలి వాల్యూ? ఇక్కడ మనం ఏం చేయాలంటే టెక్స్ట్ రికార్డు క్రియేట్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి, డిఎన్ఎస్ టెస్ట్ రికార్డు క్రియేట్ చేయమన్నారు వీళ్ళు. సో ఇక్కడ టీఎక్స్టీ క్రియేట్ చేద్దాం. టీఎక్స్టీ క్రియేట్ చేస్తే రెండింటిని కాపీ చేసుకోండి, వెరిఫై చేయడానికి క్రియేట్ రికార్డ్. సో క్రియేట్ అయింది. ఇప్పుడు మనం దాన్ని డిగ్ చేసి ట్రై చేద్దాం, అప్డేట్ అయిందా లేదా వాల్యూ. టీఎక్స్టీ రికార్డ్ కదా, టీఎక్స్టీ రికార్డ్ చూస్తే ఇప్పుడు వాళ్ళు అడిగిన వాల్యూ మనం ఇక్కడ అప్డేట్ చేసాం అంటే వస్తుంది. సో ఇప్పుడు మనము ఎంటర్ నొక్కొచ్చు అనమాట. కంటిన్యూ, ప్రెస్ ఎంటర్ టు కంటిన్యూ. అది వెరిఫై చేసుకుంటుంది అప్డేట్ అయిందా లేదా రికార్డు, వాళ్ళదా కాదా డొమైన్ అని చెప్పేసి. సో రికార్డు వాళ్ళదే అని తెలిసాక మనకి సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేసేసింది. సో ఇప్పుడు ఆ సర్టిఫికేట్ ఎక్కడ ఉంది అంటే ఈ పాత్రలలో ఆ సర్టిఫికేట్ ఉందన్నమాట. ఫస్ట్ వచ్చేసి సర్టిఫికేట్ కింద వచ్చిండేది దాని కీ అన్నమాట. సో ఈ రెండు చాలా జాగ్రత్తగా మనం సేవ్ చేసి పెట్టుకోవాలి ఎక్కడైనా. సో క్యాట్ అని చెప్పి ఫస్ట్ నా సర్టిఫికేట్ ఇది. బిఫోర్ గోయింగ్ దట్ నేను ఒక ఫోల్డర్ అంటూ సేవ్ చేసుకోవడానికి పెట్టుకుంటాను. డొమైన్ సర్టిఫికేట్స్, వైల్డ్ కార్డ్, .crt అంటే సర్టిఫికేట్ అన్నమాట. ఇప్పుడు చూద్దాం.
ఇది వైల్డ్ కార్డ్‌కి కీ అన్నమాట. ఓకే. అని చెప్పి ఇది కీ. సో, ఈ 2 వైల్డ్ కార్డ్‌కి సంబంధించినవి. ఇప్పుడు నెక్స్ట్ డొమైన్‌కి క్రియేట్ చేద్దాం. సర్టిఫికేట్ అండ్ కీ. ఓకే. ఇది నెక్స్ట్ డొమైన్‌కి కమాండ్. సో, ఇక్కడ కూడా మనం యాడ్ చేయాల్సి ఉంటది. ఈ ఇది ఆల్రెడీ యాడ్ చేసాము. ఇంతకుముందు వైల్డ్ కార్డ్‌కి జనరేట్ చేసేటప్పుడు. ఇప్పుడు ఓన్లీ వాల్యూ పెట్టాల్సి ఉంటదన్నమాట. కొత్త వాల్యూ తీసుకొని ఓకే. అప్డేట్ చేసాం. ఇక్కడ కంటిన్యూ నొక్కే ముందు ఇక్కడ ఒకసారి గూగుల్ డిగ్‌లో మళ్ళీ వెరిఫై చేసుకోండి. టీఎక్స్టీ అంటే ఇప్పుడు 6 సంథింగ్ వచ్చింది కదా! ఇప్పుడొచ్చేసి ఇప్పుడు ఏబీ అని వచ్చింది చూడండి. సో, అది అప్డేట్ అయింది. ఇప్పుడు వెరిఫై అయింది కాబట్టి ఎంటర్ నొక్కండి. సో, వాళ్ళు నెక్స్ట్ డొమైన్ కూడా ప్రొవైడ్ చేశారన్నమాట వాళ్ళు. సో, ఇప్పుడు సర్టిఫికేట్. ఇప్పుడు కీ అనేది కాపీ చేసుకుందాం. ఓకే. సో, ఇది మన కీ. సో, ఇవన్నీ మనం జనరేట్ చేసేసాం. సో, ఇవన్నీ ఒక క్లౌడ్‌లో కానీ అలా వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవడం ఎలా? ఎగ్జాంపుల్‌కి ఇప్పుడు మన ఏడబ్ల్యూఎస్ఏ యూజ్ చేస్తున్నాము. ఈ ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మేనేజర్‌లోకి మన కీస్ అనేవి ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి? ఇక్కడ మనకు ఇంపోర్ట్ ఆప్షన్ ఉంది కదా! ఇంపోర్ట్ మీద క్లిక్ ఇవ్వండి. సో, ఇక్కడ మనకు చూస్తే సర్టిఫికేట్ బాడీ, సర్టిఫికేట్ ప్రైవేట్ కీ, సర్టిఫికేట్ చైన్ అనేసి 3 ఫీల్డ్స్ ఉన్నాయి కదా! సో, ఈ సర్టిఫికేట్ బాడీ ఫస్ట్ మనం ఏం చేద్దామంటే వైల్డ్ కార్డ్‌కి యాడ్ చేద్దాము. వైల్డ్ కార్డ్ యొక్క సర్టిఫికేట్ ఇది కదా! ఓకే. సో, సర్టిఫికేట్ బాడీ ఫస్ట్ ఏమి ఇయ్యాలంటే లైన్ నంబర్ 1 నుంచి లైన్ నంబర్ 29 వరకు ఎండ్ వరకు ఇక్కడ వరకు అన్నమాట. సో, దీన్ని సర్టిఫికేట్ బాడీ అంటాం. కిందుండే దాన్ని సర్టిఫికేట్ చైన్ అంటాం అన్నమాట. బాడీ ఇక్కడ ఇచ్చేసాము. కింద ఉండేది సర్టిఫికేట్ చైన్. లైన్ నంబర్ 30 నుంచి 58 వరకు. ఓకే.
సర్టిఫికేట్ ప్రైవేట్ కీ అని ఉంది కదా, అదేంటంటే మన కీ అన్నమాట. ఇది ఇది మొత్తం కాపీ చేసి ఇక్కడే ఉంది. సో ఇంపోర్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ అని వచ్చేసింది చూడండి. సో ఇక్కడ మీరు లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్లోకి వెళ్తే అది ఇంపోర్టెడ్ అని పడి ఉంటుంది. ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ చూస్తే ఇంపోర్టెడ్ అని పడింది, అంటే మనం యాడ్ చేసాము అన్నమాట. ఓకే, సో ఇది ఓకే, బట్ నెగిటివ్ డొమైన్కి ఇంకా యాడ్ చేయాలి కదా, అది కూడా ఇంపోర్ట్ చేసుకుందాం. ఓకే, నెగిటివ్ డొమైన్ సర్టిఫికేట్ బాడీ అంటే ఇక్కడ నుంచి 29 నుంచి థర్టీ నుంచి సర్టిఫికేట్ చేయి. కీ వచ్చేసి ఇది ఇంపోర్ట్ సర్టిఫికేట్, ఇది కూడా ఇంపోర్టెడ్ అని పడి ఉంటుంది. సో ఇక్కడ చూస్తే మనకి ఫస్ట్ మనం అమెజాన్ ఆథరైజ్డ్ అమెజాన్ ఇచ్చేసాము. సో అందుకని అమెజాన్ ఇష్యూడ్ అని వచ్చింది. ఈ రెండు మనం వచ్చేసి లెట్స్ ఎన్క్రిప్ట్ అనే కంపెనీ వాళ్ళది థర్డ్ పార్ట్ ఉంటే దాని నుంచి క్రియేట్ చేసాం అనమాట ఇక్కడ. సో అది అలా ఇంపోర్ట్ చేసుకుందాం. ఓకే, సో ఇదన్నమాట. ఇంకా మీరు ఇప్పుడు చూస్తే ఇది పబ్లిక్ అయిపోయింది కదా, దీన్ని మన రౌట్స్లో యాడ్ చేస్తాను ఒకసారి. క్రియేట్ రికార్డ్ అని చెప్పేసి www.tzpcsystems.xyz అంటే మన వెబ్సైట్ ఓపెన్ అవ్వాలన్నమాట. ఓకే, ఏ రికార్డు ఐపీ ఇచ్చాను, క్రియేట్ అంటే ఇప్పుడు ఈ రికార్డ్ సెర్చ్ చేస్తే మన వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వాలన్నమాట. సో ఇంతకుముందు నాట్ సెక్యూర్డ్ అని కనిపిస్తుంది చూడండి, ఇక్కడ యువర్ కనెక్షన్ ఈజ్ నాట్ సెక్యూర్డ్ సంథింగ్ వస్తుంది. ఓకే, మీరు కూడా ట్రై చేయొచ్చు. ఈ డొమైన్ మీకు షేర్ చేస్తాను. ఓకే, ట్రై చేయి సూరి. హలో, వస్తుందిరా. వస్తుందా? నాట్ సెక్యూర్డ్ అని వస్తుందా? వస్తుంది. నాట్ సెక్యూర్డ్ అని వస్తుందా? అదే డొమైన్ దగ్గర. డొమైన్ దగ్గర యాక్సెస్ చేసినప్పుడు డొమైన్ ఇచ్చినప్పుడు నాట్ సెక్యూర్డ్ అనే కదా వస్తుంది అంటున్నా. ఇది ఇలా ఇచ్చినప్పుడు నాట్ సెక్యూర్డ్ కంటిన్యూ టు సైట్ అనేది ఇచ్చాను. ఇక్కడ నాట్ సెక్యూర్డ్ చూపిస్తుంది కదా నీకు. హలో, హలో, ఎస్ 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 అది వస్తుంది. సో సర్టిఫికేట్స్ జనరేట్ చేసాము, మరి ఇంకా నాట్ సెక్యూర్డ్ అనేది ఎందుకు వస్తుంది? అదో చిన్న డౌట్ ఉండొచ్చు నీకు. సో ఎస్ నువ్వు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే మనకు కమాండ్ ఉంటుంది. ఇది certbot - nginx అనేది. దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ రన్ చేస్తే ఓ
సో, సర్టిఫికేట్ క్రియేట్ చేసాము. బట్ సైట్ అనేది హెచ్‌టిటిపిఎస్‌లోకి రావట్లేదు. నాట్ సెక్యూర్డ్ అనే వస్తుంది. బట్ మనం ఈ కమాండ్ యూజ్ చేస్తే ఆ సర్టిఫికేట్ అనేది దానికి దేనికి మనం ఇచ్చిన డొమైన్ ఇది. ఇది పేస్ట్ చేయండి. ఓకే. దీనికి కావాలి అంటున్నాను. ఎంటర్ నొక్కితే రిక్వెస్టింగ్ ఏ సర్టిఫికేట్ ఫర్ www సంథింగ్ టీజెడ్పీసీ సిస్టమ్స్ డాట్ ఎక్స్వైజెడ్ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తుంది అనమాట. ఓకే. డిప్లాయింగ్ సర్టిఫికేట్ డిప్లాయ్మెంట్ సక్సెస్ఫుల్గా అయిపోయింది. సో ఇప్పుడు మనం ఇప్పుడు యాక్సెస్ చేస్తే మీకు డైరెక్ట్ ఓపెన్ అయిపోయింది. ప్లస్ సెక్యూర్ కనెక్షన్ వచ్చింది చూసారా, సెక్యూర్డ్ కనెక్షన్ ఇది ఇలా వచ్చిందనమాట. ఓకే. దీన్ని మనం సర్టిఫికేట్ చూడడానికి ఫైర్ ఫాక్స్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ సెక్యూర్డ్ వచ్చింది. ఇక్కడ లెట్స్ ఎన్క్రిప్ట్ అని వచ్చింది కదా. లెట్స్ ఎన్క్రిప్ట్ అనేది ఒక కంపెనీ మనకి అదే అన్నమాట సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసింది. సో అదనమాట, ఇలా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇలా మన సర్టిఫికేట్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. సో అంతే. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? కటింగ్ స్టాప్.